హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా వారైతే చికెన్ తీసుకొస్తాను మంచిగా కర్రీ చేయనైతే బయటికి వెళ్ళారు. ఆ తీరా వచ్చేసరికి అనమాట చికెన్ తీసుకురాలేదు. సరేగాక ఈ పొట్లలు అయితే తీసుకొచ్చారండి బాబు. ఇంతకీ ఏం పొట్లలు అనుకుంటున్నారా? ఇంకేముంది, నూడిల్స్ పొట్లలు, అలాగే ఒక చికెన్ పకోడీ పొట్లం కూడా తీసుకొచ్చారనమాట. అదేంటి కర్రీ తీసుకొస్తానన్నావు కదా, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావని నేను అడిగితే, మా వారైతే నీకు ఈరోజు రెస్ట్ ఇచ్చేసా అనమాట, ఈరోజు నైట్ వంట చేయకూడదని నీకు రెస్ట్ ఇచ్చానని డైలాగ్ కొడుతుంది. బా, నీ మీద ఎంత ప్రేమ అక్క మీ వారికి అని అనుకుంటున్నారా? అంత లేదండి బాబు, ఏదో అతనికి తినాలనిపించింది అందుకే తీసుకొచ్చారనమాట. తీరా తీసుకువచ్చాక బయట ఫుడ్ ఎందుకు తీసుకొచ్చావని నేను తిడతానని అందుకోసమే కవర్ చేస్తున్నారనమాట, నీకోసమే తెచ్చానని. ఎక్కువగా ఏం తినాలనుకున్నా మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటామండి. బయట ఫుడ్ అనేది చాలా తక్కువగా తీసేసుకుంటాం అనమాట. ఎనీవే, నాకు కూడా ఇక్కడ వెజ్ నూడిల్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే మా ఇంటికి ఒక ఆచారం అయితే ఉందన్నమాట. మా ఇంట్లో లేడీస్ ప్రతిరోజు కూడా నైట్ 6 అయ్యాక నాన్ వెజ్ అనేది తినారనమాట. మా ఇంటి లేడీస్ అంటే మా ఇంటి ఆడపిల్లలు కాకుండా మా ఇంటికి వచ్చిన కోడళ్ళు, అత్తలు ఎవరు తినరండి పెళ్ళయ్యాక. ఇలాంటి ఒక ఆచారం ఉంటుందని కూడా నాకు తెలియదు. ఎనీవే, ఇలాంటి ఆచారం ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే పెళ్ళైన నుండి అయితే ఈ ఆచారం పాటిస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.